ఇండ్లకు సూటి పెట్టుడు, దుక్నాలు ఉడ్సుడు, బ్యాంకులకు సూటి పెట్టుడు, ఆడోళ్ల మెడల గొలుసులు ఎత్తుకపోవుడు, వైన్స్లలో సొర్రవడుడు, గుళ్ళల్లో ఉండీలు మాయం చేస్తోళ్లను బొచ్చెడు మందిని చూసినాం. కానీ ఏడికోకుండా కూసున్న కాంచెలు కదలకుండా టెక్నాలజీతోనే మంది పైకం కొట్టేసే మోతవలు సుతా ఉంటారు. గదే సైబర్ దొంగలు అంటారు కదా. గాళ్ళ పంతనం ఎట్లున్నదంటే ఫోన్లు చేసుడు, కమ్మగ తీయగా మాట్లాడు, తెలివి మంత్రులను బోర్లేసుడు, అకౌంట్లు ఉడుసుడు. సైబర్ దొంగల సత్తా ఏందో వాళ్ళు చూపిస్తే తెలంగాణ పోలీస్ పవర్ ఏందో ఆఫీసర్లు చూపెట్టిండ్రు. All the complaints which we got this year were almost 18% more than what was last year. So there's about an 18 to 20% increase in cyber crimes. అర్థమైందా? నిరుటి కంటే 7 సైబర్ దొంగతనాలు 20 వాళ్ళు పెరిగినాయి అనుకొస్తుంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మేడం. పోయినేడు 91,000 మంది అకౌంట్లు ఊడిస్తే 7,14,000 మంది ఫిర్యాదైండ్రట మా పైకం దోషిర్రని. పోలీసు వాళ్ళు ఏం ఊకోలేదు. 1,057 మందిని అరెస్ట్ చేసిండ్రు. 19,000 కేసులు తెలంగాణలో, దేశంలో లక్షకు మీదనే కేసులున్నాయట వీళ్ళ మీద. ఇక నిరుడు 8 కోట్లు రికవరీ చేస్తే ఈ 7 ఏకంగా 176 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళకు ఉపయోగిరంటే చూడుర్రిగా. 2 నెలల కింద రాజస్థాన్ రాష్ట్రం పోయి 27 మందిని పట్టుకుంటే నెల కిందట మనతాన్నే 500 మంది అకౌంట్లకు సూటు పెట్టిన 48 మందిని అరెస్ట్ చేసిర్రు. ఇక ఇప్పుడు ఇంకో 21 మందిని పట్టుకుర్రట. ఈ సీజ్ చేసిన ఫోన్లు ఆళ్ళయే. ఇంట్లో 13 మంది ఏమో అకౌంట్లకు సూటు పెడుతుంటే 8 మంది ఆ పైకం అంతా బయట దేశాలకు పంపుడట. మొత్తంగా కిచ్చే పనులున్నారు. మొత్తానికి ఏడాది సైబర్ నేరాలు పెరిగినాయి. సైబర్ స్టేషన్లు పెట్టి వాళ్ళని దొరికించుకున్నాడు సుత పెరిగింది. వచ్చేడు మనోళ్ళు ఎంతమందిని పట్టుకుంటారో గానీ దినం ఇంత టెక్నాలజీ పెరుగుతుంది. ఆడకం చేసుట్లా తోపులాయ సైబర్ దొంగలు. రేపు ఇంకెంతమంది అకౌంట్లు ఊడుస్తారో పో.